ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్‌లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువుగారు ఇక తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు గ్రహస్థితి అంతా కూడా మనం చూసినట్లయితే 6వ స్థానంలో శని యొక్క సంచారం. 6వ స్థానంలో శని యొక్క సంచారం, అలానే అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. అంటే ఈ అష్టమ స్థానంలో కుజుడు జూలై 12, 13 తారీఖుల వరకు ఉండటం, తర్వాత నవమ స్థానంలో కుజుడి యొక్క సంచారం. సంచారం వల్ల ఏ విధంగా ఉంటుందంటే కొంత ఆరోగ్యం పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. అంటే శని ఇక్కడ ఏదైతే వక్రగతి చెందుతుందో, వక్రగతి చెందటం వల్ల స్థానచలనం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. హ్మ్. అంటే ఉద్యోగంలో మార్పులు, హ్మ్. స్థానచలనం జరగటం, హ్మ్. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఒకటి ఉండటం ఒకటి. హ్మ్. అలానే వీళ్ళకి ఈ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే శుక్రుడు అనుకూలంగా ఉండడంలో ఆదాయం బాగా పెరుగుతుంది. హ్మ్. ఆదాయం బాగా పెరిగి వ్యాపారం అనేది బాగా లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. హ్మ్. ఎందుకంటే రాస్యాధిపతి కూడా ఏకాదశ స్థానంలో ఉంటాడు బుధుడు. హ్మ్. ఉండటము కొన్ని రోజుల పాటు బుధుడు లాభంలో ఉండటం వల్ల అప్పుడు కొంచెం పికప్ అందుతుంది. అంటే జూలై ప్రథమార్థంలో అంటారు. హ్మ్. ద్వితీయార్థంలో మళ్ళీ వ్యయ స్థానంలో పడతాడు బుధుడు. హ్మ్. అందువల్ల ఆ సమయంలో జాగ్రత్త ఉండాలి. కానీ బట్ వ్యాపారం అనేది టోటల్‌గా వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులకే ఉంటుంది. హ్మ్. అంటే ఒకవైపు శుక్రుడు కాపాడుతుంటాడు. ఒకవైపు బుధుడు కూడా కాపాడుతుంటాడు. హ్మ్. అందువల్ల ఇక్కడ ఏమైతుందంటే ఈ రాశి వాళ్ళకొచ్చేటప్పటికల్లా ఒక బుధుడు, శుక్రుడే కాపాడటం గాకుండా గురువు గూడా అనుకూలంగా ఉంటాడు. ఓకే. గురువు లా భాగ్యస్థానంలో ఉన్నాడు. హ్మ్. భాగ్యస్థానంలో గురువు వల్ల ఆర్థికంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. హ్మ్. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావటం, స్థానచలనం జరగటం, హ్మ్. వ్యాపారం అనేది బాగా కలిసి రావటం, నూతన వ్యాపారాలు, నూతన బ్రాంచెస్ పెట్టే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అంటే ఫ్రాంచైజ్ పెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. హ్మ్. అలానే వివాహ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా వివాహాలు జరిగే అవకాశాలుంటాయి. హ్మ్. అంటే విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం ఒకటి. హ్మ్. ప్రయాణాలు చేయటం, హ్మ్. తీర్థయాత్రలు, హ్మ్. పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అంటే కష్టానికి తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఒకటుంటుంది. ఓకే. అంటే మనం ఎంతైతే కష్టపడుతున్నామో అలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కఠోర శ్రమ చేయటం వల్ల కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే అవకాశం అనేది వీళ్ళలో ఉండదు. ఓకే. నేను ఫస్ట్‌లో చెప్పా ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా వహించాలి. హ్మ్. ఎందుకంటే శని 6వ స్థానంలో ఉంటే 3, 6, 11 స్థానంలో శని మంచివాడు నిజంగా గోచారీత్యా. హ్మ్. కానీ వక్రగతిలో పట్టడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులొస్తాయి. ఓకే. దానివల్లనే స్థానచలనం ఉంటుంది. గురువు వల్ల ఉద్యోగపరంగా లాభం ఉంటుంది. హ్మ్. ధనాదాయం అనేది కూడా బాగా పెరుగుతుంది. ఓకే. వివాహ ప్రయత్నాలు శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది. హ్మ్. హ్మ్. వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళ ఆరోగ్యపరంగా కొంత కఠోర శ్రమ చేయటం ఒకటి, కష్టపడటం వల్లనే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులొస్తాయి. హ్మ్. అలానే కష్టపడకుండా ఉండకూడదు కానీ, దాన్ని కొంత వెసులుబాటు చేసుకోవాలి. ఓకే. అంటే కొంచెం తగ్గించుకోవాలి. హ్మ్. అంటే రోజు కష్టపడే వ్యక్తి ఉంటాడు. హ్మ్. కొద్దిగా వాళ్ళకి కూడా విశ్రాంతి కూడా అవసరం కదా! హ్మ్. హ్మ్. అంతే ఎంత ఏజ్ వాళ్ళైనా పాత రోజుల్లో లాగా లేదుగా. పాత రోజుల్లో ఏందంటే 70, 80 ఏళ్ళు వ్యక్తులు కూడా చాలా కష్టపడగలుగుతారు. అవును. ఇప్పుడేంది 25 ఏళ్ల వ్యక్తి కూడా కష్టపడలేరు. హ్మ్. హ్మ్. పాత రోజుల్లో బ్రహ్మాండంగా పొలానికి వెళ్లి ఎంత కష్టపడేవాళ్ళు. హ్మ్. సహజంగా ఎంత దూరమైనా నడిచేవాళ్ళు. బస్సులు అవన్నీ లేవు గదా! హ్మ్. ఇప్పుడు కనీసం బండి లేకపోతే ఎవడు మెట్లు కూడా మెట్ల దిగటానికి లిఫ్ట్ ఉంటుంది ఇప్పుడు. హ్మ్. అందువల్ల కష్టపడాలి. బట్ కొద్దిగా విశ్రాంతి కూడా అవసరం. ఓకే. అంటే రెస్ట్ అనేది అవసరం. హ్మ్. ఆ రెస్ట్ తీసుకోవటం ఒకటి. అలానే కుటుంబ సభ్యులు వ్యాపారంలో బాగుంటుంది. అంటే కుటుంబ సభ్యులను కూడా వ్యాపారంలో చేర్చే అవకాశాలుంటాయి. హ్మ్. బిజినెస్ అనేది బాగా డెవలప్‌మెంట్ ఉంది. అనేక ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. అలానే చిరు వ్యాపారులుంటారు. అంటే పూలు, పండ్లు అమ్ముతుంటారు కదా బయట. హ్మ్. అలాంటి వ్యక్తులకు కూడా చాలా బాగుంటుంది.
హ్మ్. అంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళందరికి కూడా చాలా ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా పుంజుకునే అవకాశం అనేది ఒకటుంటుంది. ఓకే. దానితో పాటు ఇక్కడ కొన్ని విషయాలు మెరుగుపరుచుకునే అవకాశాలుంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలుంటాయి. విద్యార్థులు బాగా శ్రద్ధతో చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. విద్యార్థులు కూడా బాగా కాన్సంట్రేషన్ చదివి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. మంచి మార్కులొచ్చే అవకాశాలు ఒకటుంటాయి. ఓకే. దానితో పాటు వీళ్ళకి ప్రధానంగా కొన్ని కొన్ని విషయాల్లో మార్పులు జరుగుతాయి. అంటే లైఫ్‌లో ఈ నెలలో మార్పులు జరిగే అవకాశాలుంటాయి. ఏమిటా మార్పులు? అంటే గణనీయంగా ఆదాయం పెరగటం. హ్మ్. గతంలో ఏదైతే అప్పులిచ్చారో హ్మ్. వాళ్ళు రాలేక మొండి బాకీలంటారు. హ్మ్. అవంటే వసూలు కావట్లా వాడివ్వడు అనే స్థితికొచ్చిన వాళ్ళు కూడా ఇంటి దగ్గరికొచ్చి ఇచ్చే అవకాశాలుంటాయి. ఓకే. దానికి కారణం ఏందంటే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం. హ్మ్. అందువల్ల వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి ఏర్పడుతుంది. హ్మ్. కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓకే. అందువల్ల వీళ్ళకి టోటల్‌గా కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే టోటల్‌గా వీళ్ళకంతా కూడా అనుకూలమైన ఫలితాలొచ్చే అవకాశం ప్రధానంగా ఉంటుంది. హ్మ్. అలానే బంగారం కొనుగోలు చేసే అవకాశాలు, హ్మ్. అలానే సేవింగ్ చేసే అవకాశాలు, హ్మ్. ఎల్ఐసి లాంటి, పోస్ట్ ఆఫీస్ లాంటి సేవింగ్ చేసే పథకాల మీద బాగా కాన్సంట్రేషన్ చేస్తారు. ఓకే. అలానే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద కూడా కాన్సంట్రేషన్ చేసి ఫ్రిడ్జులు అలాంటివి కూడా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం, బట్టలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. హ్మ్. అంటే ఎక్కువ శాతం వీళ్ళకి అనుకూలమైన ఫలితాలొచ్చే అవకాశం కన్యా రాశి వాళ్ళకుంటుంది. హ్మ్. అంటే ఇక్కడ ఏదైతే రాస్యాధిపతి బాగుండటం ఒకటి, అలానే అష్టమ స్థానంలో కుజుడున్న మటుకు ప్రయాణాలు చేసే మటుకు కొన్ని ఇబ్బందులొస్తాయి. ఓకే. అదెప్పుడు జూలై 15 వరకు జాగ్రత్త పడాలి. హ్మ్. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగంగా వెళ్ళకూడదు. ఓకే. సెల్ఫ్ డ్రైవింగ్ అనేది కొంత జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. ప్రయాణాలు అంటే కారు మీద కానీ, హ్మ్. బండి మీద కానీ, లేతే చర్మానికి సంబంధించిన ఏదైనా దెబ్బలు తగలటం గానీ, హ్మ్. యాక్సిడెంట్ జరగటం గానీ, ఇలాంటి సంఘటనలనేవి ఉంటాయి కాబట్టి, జాగ్రత్త ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. ఇక కన్యా రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి గురువుగారు? వాళ్ళు తప్పకుండా వాళ్ళు స్త్రీలొచ్చేటప్పుడు లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి. హ్మ్. చేసుకుంటే మంచి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఆరోగ్యపరంగా ఉండటానికి తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని శివుణ్ణి ఆరాధన చేయాలి. హ్మ్. శివుణ్ణి ఆరాధనతో పాటు శనిని కూడా ఆరాధన చేయాలి. ఓకే. అంటే శనివారం పూట నల్లని ద్రాక్షారసంతోటి శనికి అభిషేకం చేపించాలి. ఓకే. అంటే నీలాంజన సమాభాసం వైపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామిం శనైశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. ఓం నమ శివాయ పంచాక్షరి. ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శనం చేయటం మంచిది. హ్మ్. అంటే శ్రీశైలం గానీ, కాశీ గానీ, ఉజ్జయిని గానీ, ఓంకారేశ్వరం గానీ, ఇలాంటి ఏదైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయో అవి దగ్గరలో పంచారామాలు గానీ, అమరావతి గానీ ఇలాంటి వాటిల్లో క్షేత్రాలను దర్శనం చేయటం. లేకపోతే అది కుదరకపోతే వాళ్ళున్న ఏదైతే ప్రాంతంలో శివుడి యొక్క ఆరాధన చేయటం మంచిది. ఓకే. అంటే సోమవారం రోజున శివుడి యొక్క ఆరాధన వీలైతే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరిని వాళ్ళు 108 సార్లు ప్రాతకాలం శిరస్నానం చేసిన తర్వాత జపించటం వల్ల కూడా ఆరోగ్య పట్ల అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే. చాలా చక్కగా వివరించారు. అదండి కన్యా రాశి వారు మాసం అంతా చాలా బావుంది. కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఇక మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి సమయంతో సహా చెప్పడం జరిగింది. తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ముందుగా అసలు వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని, మీ జాతకాల్లో ఎలాంటి దోషాలున్నాయి, ఏమన్నా ఉన్నాయా? ఎలాంటి దానాలు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మల్లికార్జున శర్మ గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.